తెలంగాణలో 8 నాన్ క్యాడర్ ఎస్పీలు బదిలీ అయ్యారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ దారా కవితను వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీగా బదిలీ చేశారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీగా అరవింద్ బాబు, హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీ సుధీంద్ర బదిలీ అయ్యారు. తెలంగాణలో 8 నాన్ క్యాడర్ ఎస్పీలు బదిలీ అయ్యారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ దారా కవితను వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీగా బదిలీ చేశారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీగా అరవింద్ బాబు, హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా సుధీంద్ర బదిలీ అయ్యారు. తెలంగాణలో 8 నాన్ క్యాడర్ ఎస్పీలు బదిలీ అయ్యారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ దారా కవితను వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీగా బదిలీ చేశారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీగా అరవింద్ బాబు, హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీ సుధీంద్ర బదిలీ అయ్యారు. లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవి సిద్ధంగా ఉన్నారు. రవి, సౌజన్య, తెలంగాణలో 9 మంది నాన్ క్యాడర్ ఎస్పీలు బదిలీ అయ్యారు. ముఖ్యంగా సైబర్ క్రైమ్స్ డీసీపీగా ఉన్నటువంటి దారా కవిత వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీగా బదిలీ అయ్యారు. తన స్థానంలో అరవింద్ బాబు వచ్చారు. అరవింద్ బాబు ఇంతకుముందు ట్రాన్స్ఫర్ పైన తను ఇప్పుడు ప్రస్తుతం దారా కవిత స్థానంలో వచ్చారు. అదే తనతో పాటు హైడ్రా అడిషనల్ కమిషనర్ గా ఉన్నటువంటి అశోక్ కుమార్ కూడా బదిలీ అయ్యారు. తను సిఐడి ఎస్పీగా ఇక్కడికి వచ్చారు. అదేవిధంగా ఇంటెలిజెన్స్ లో ఎస్పీగా ఉన్నటువంటి రవీందర్ రెడ్డి కూడా బదిలీ అయ్యారు. తను కమాండర్ గా, గ్రేహౌండ్స్ కమాండర్ గా ఇప్పుడు బదిలీకి వచ్చారు, కొత్త స్థానంలోకి వచ్చారు. ఏసీబీ జాయింట్ డైరెక్టర్ గా ఉన్నటువంటి శ్రీరామ్ కూడా బదిలీ అయ్యారు. తను ఇంటెలిజెన్స్ ఎస్పీగా బదిలీ అయ్యారు. మొత్తం వీళ్ళందరూ నాన్ క్యాడర్ ఎస్పీలు. ముఖ్యంగా దారా కవితని కూడా చూడొచ్చు. తను సెంట్రల్ క్రైమ్ లో, సైబర్ క్రైమ్ లో ఉన్నటువంటి డీసీపీ, తను ఇప్పుడు వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీగా బదిలీ పైన వెళ్లారు. తన స్థానం వచ్చారు. కరుణాకర్ పెద్దపల్లి ట్రాన్స్ఫర్ పైన వెళ్లారు. తను ఇంటెలిజెన్స్ ఎస్పీగా పోస్టింగ్ వచ్చింది. సౌజన్యం. ఎస్ రవి, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.